హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అశ్వథానంద్య బ్లాగ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక మార్నింగ్ అయితే లేచి బయట అయితే ఊడ్చి చల్లి ముగ్గు అయితే వేసిన. హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పొద్దున్నే లేవాల్సి వస్తుంది. అందులో మా అబ్బాయికి స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి. మార్నింగ్ 6:30కే బస్సు వస్తుంది. తను 6:30 వరకు వెళ్ళిపోవాలి రెడీ అయ్యి. ఇక పొద్దున్నే లేవాల్సి వస్తుంది. పిల్లలకైతే ఇడ్లీ అయితే చేసి ఇచ్చిన. ఇడ్లీ తిని వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయిళ్ళు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు పాపం యూట్యూబర్ వైష్ణవి ఉంది కదా, ఆ అమ్మాయి వీడియోలే వస్తున్నాయి. పాపం ఘోరంగా చంపిండు వాడైతే. వాడికి ఎట్లా చేతులు వచ్చినాయో ఎట్లా మనసు వచ్చిందో కానీ ఆ అమ్మాయి మంచిగా ఉన్నది, ముద్దుగా తెల్లగా మంచిగా ఉన్నది. మళ్ళీ వాంది లవ్ మ్యారేజ్ అంట. లవ్ మ్యారేజ్ చేసుకొని మరి అట్లా చంపుడు అవసరమా వాడికి? మళ్ళీ ఈ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతా అనేసి బెదిరించి మరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. అంటే 3 years 4 years లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారంట. అంతగానం లవ్ చేసి పెళ్లి చేసుకున్నాక చంపాల్సిన అవసరం ఏమున్నది? కాకపోతే వాడికి నచ్చకపోతే వదిలేసి పోవచ్చు కదా. వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టడం వల్ల నేను చంపేసిన అంటే అదొక రీజనేనా అసలు చెప్పడానికి? అది నీకు నచ్చకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆ అమ్మాయిని ఒప్పించి వీడియోలు చేయకుండా ఆపేయాలి. లేకపోతే కొన్ని రోజులు అట్లా వదిలేసి పోవాలి. అంతేగాని వీడియోలు చేస్తేనే నేను చంపేసిన అని అంటే అది అంటే మనిషి ప్రాణం అంతా అదా అనిపించింది నాకైతే. వాడు అన్ని అబద్ధాలే చెప్తాడు అనిపించింది. అయితే వాళ్ళ అమ్మ కట్నం కోసం అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పినట్టు విని వీడు చేసినట్టున్నాడు, కట్నం వస్తుందని. కానీ ఇప్పుడు చంపే ముందు ఒకటి ఆలోచించుకోరా ఎవరైనా? ఇప్పుడు ఈమెను చంపితే నెక్స్ట్ మినిట్ నేను ఎక్కడ ఉంటా? పోయి తీసుకుపోయి జైల్లో వేస్తారు. మళ్ళీ ఒకవేళ బయటకు వచ్చినా కూడా నన్ను ఎవరు నమ్ముతారు? నాతోని ఎవరు ఉంటారు? నన్ను నమ్మి మళ్ళీ ఎవరు కట్నం ఇచ్చి పిల్లనిచ్చి ఎవరు పెళ్ళి చేస్తారు అనేసి ఆలోచించుకోరా అసలు? వీళ్ళు మొత్తం అంటే సైకోగా ఆలోచించరు కావచ్చు. అట్లా చంపిందే లెక్క అనుకుంటారు కావచ్చు. అమ్మాయి అయితే మంచిగా ఉంది. ఇంకా 4-5 years వరకు ఆ అమ్మాయి కూడా మంచిగా అవుతుంది. తెల్లగా మంచిగా ఉంది కాబట్టి ఇంకా మంచిగా అవుతుంది. వాడు అదే ఉద్దేశంతోనే యూట్యూబ్లో మంచిగా సక్సెస్ అయింది. ఇది నన్ను చూసుకుంటుందో చూసుకోదో అనేసి అట్లా చంపినట్టున్నాడు వాడు కుళ్ళుతోటి. చిన్న పిల్ల 19 years ఉంది కదా, మళ్ళీ అందులోటి ప్రెగ్నెంట్. వాడికి ఎట్లా చంపబుద్ధి అయింది? మళ్ళీ ఆ అమ్మాయి కడుపులో ఉన్నది వేణి బిడ్డే కదా, వానికి అట్లా కూడా ప్రేమ అనేది కలగలేదా అనిపించింది. మా అమ్మాయి అయితే పాపం మా పిల్ల వీడియోస్ చూసుకుంటూనే ఉంటుంది. మంచిగా కనెక్ట్ అయింది అన్నట్టు. ఆ అమ్మాయిని ఎందుకు చంపిండు మమ్మీ, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది ఆమెని, మంచిగా ఉన్నది కదా అనేసి అడుగుతుంది. ఇప్పుడు వాడు చంపిండు, పోయి జైల్లో కూర్చున్నాడు. ఏం లాభం? ఇప్పుడు వీళ్ళకి ఈ అమ్మాయి పోయింది, వాడికి లైఫ్ పోయింది. ఇప్పుడు వాడు ఎన్ని రోజులున్నా బయటకు వచ్చినా కూడా వాడు వేస్టే కదా. అసలు వాడిని ఎవరు నమ్ముతారు? వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు నమ్మి ఈ అమ్మాయిని చంపడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళ అమ్మకు చెప్పేది వాళ్ళ అమ్మకు చెప్పుకోవాలి, ఈ అమ్మాయికి చెప్పేది ఈ అమ్మాయికి చెప్పాలి. అసలు వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ అమ్మాయిని ఎంత మంచిగా చూసుకోవాలి. ఇంకా వాడు అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లోనే వాడు అంత డేరుగా చంపిండంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి. అంటే వాడికి వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉండొచ్చు. అంటే ఏం చేసినా నేను బయటకు వస్తా, నన్ను అంటే డబ్బులు పోసైనా కూడా బయటికి రావచ్చు అని అనుకోవచ్చు వాడు. వాళ్ళ అమ్మ కూడా అట్లనే చెప్పొచ్చు, ఏమున్నదిరా డబ్బులు పోసి బయటికి రావచ్చులే అని. కానీ చంపే అంత డేరు వానికి ఎట్లా వచ్చిందో ఏమో. మళ్ళీ కత్తితోని కూడా బాగానే ఒంటి మీద బాగానే పొడిచిండంట. అసలు అవి చెప్తాంటేనే భయమైంది నాకైతే. అబ్బాయి వాళ్ళ అమ్మ రానియకున్నా పాపం అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళకు ఒక రూమ్ సపరేట్గా ఇచ్చి మొత్తం వాళ్ళ అమ్మ నాన్నే చూసుకుంటా అంటే వీడికి ఏం పోయే కాలం వచ్చింది అసలు? ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏమున్నది? చంపకుండా వదిలేసి పోవచ్చు కదా. కానీ మస్తు బాధ అనిపించింది ఆ వీడియోస్ చూస్తుంటే మాత్రము. అంటే అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుందాం. మనమైతే ఏం చేయలేం కదా.